వింగ్ కమాండర్ అభినందన్ ఫోటోతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీకి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. సైన్యం ఫోటోలను ఎన్నికల ప్రచారంలో వాడవద్దని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. మరి ఇప్పటికే అభినందన్ ఫోటోలతో ప్రచారం చేస్తున్న బీజేపీ ఇకనైనా వెనక్కి తగ్గుతుందా? వైమానిక దాడులు అభినందన్ను వెనక్కి రప్పించడం తమ ఘనత అని చెప్పుకుంటున్న బీజేపీ వాటిని పక్కకు పెడుతుందా? పుల్వామా దాడికి ధీటుగా వైమానిక దాడులతో జవాబిచ్చింది ప్రభుత్వం. దాన్ని ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. వింగ్ కమాండర్ అభినందన్ భారత్కు తిరిగి రాగానే బీజేపీ నేతలు ప్రచారాన్ని హోరెత్తించడం మొదలెట్టారు. మోడీ ప్రచార సభలు ఎక్కడ జరిగినా అభినందన్తో కూడిన ఫ్లెక్సీలు వెలుగు చూస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ నేత అయితే ఏకంగా సైన్యం దుస్తుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల వేళ వైమానిక దాడులను వీలైనంతగా ప్రజల్లోకి తీసుకువెళ్లి లబ్ధి పొందాలని కమల్నాథులు ప్రయత్నిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు ప్రచార సభల్లో ఫ్లెక్సీల ద్వారా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై ఎన్నికల సంఘం కన్నుపడింది. సైన్యాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని కొందరు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎన్నికల సంఘం దేశంలోని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. సైన్యాన్ని ఎన్నికల ప్రచారంలో వాడకూడదని లేఖలో పేర్కొంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కూడా సైన్యానికి సంబంధించిన ఫోటోలు వాడకూడదని అందులో తెలిపింది. ప్రజాస్వామ్యంలో భద్రతా బలగాలు తటస్థంగా ఉంటాయని, వారు రాజకీయాలకు అతీతమైన వారని, అందువల్ల ఎన్నికల ప్రచారంలో సైన్యాన్ని ఉపయోగించకుండా జాగ్రత్తగా ఉండాలని పార్టీలకిచ్చిన నోటీసుల్లో ఈసీ అభిప్రాయపడింది. ఈసీ లేఖ బీజేపీకి ఇబ్బందికరంగా మారనుంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు వైమానిక దాడులను అభినందన్ను వెనక్కి రప్పించడం తమ ఘనతగా చెప్పుకుంటున్నాయి. ఈసీ నోటీసులు ఇవ్వడంతో బీజేపీ నేతలు వెనక్కి తగ్గుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.